నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు, మళ్ళీ పెళ్లి అంటూ నరేష్ గారు, పవిత్ర లోకేష్ గారు అప్పుడెప్పుడు ఒక చిన్నది వదిలిపెట్టారు. దానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. ఆ కథ అంతా చూస్తుంటుంటే చాలా మందికి మైండ్ బ్లాంక్ అయిపోతుందంట. ఏదైతే నరేష్ గారి నిజ జీవితంలో జరిగిందో విత్ కాస్ట్యూమ్స్, కలర్స్తో సహా మీరు చూస్తే అదే కథ అది, రైట్? అంటే ఇప్పుడు రమ్య రఘుపతి గారి క్యారెక్టర్ని వనిత గారు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మీరేమంటారు? ఓవరాల్గా ఫస్ట్ వచ్చి ఆ ముగ్గేసి వీళ్ళ వంపు సొంపులు అవి చూసాం కదా. నాకు అంటే ఒక కథ సినిమాలో మాట్లాడుకుందాం. వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎవరి లైఫ్ మనకు అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ రాజు గారు మంచి స్క్రీన్ ప్లే రైటర్, మంచి డైరెక్టర్ కూడా. నాకు చాలా ఇష్టం ఆయన. అప్పట్లో సంక్రాంతి రాజు అనేవారు. ఆయన సినిమాలన్నీ మనసంతా నువ్వే ఇవన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. మంచి ఎన్నో వస్తాడు, నేను వద్దంటానా, ఇట్లా పౌర్ణమి అండ్ ఇట్లా మంచి క్లాసిక్ సినిమాలు తీసిన ఆయన మంచి పేరు. వాన ఇట్లా ఎంఎస్ రాజు గారి వర్షం, ఆయన కొన్ని సినిమాలు చాలా ఇష్టం నాకు. అంటే అప్పట్లో సంక్రాంతికి సినిమా రిలీజ్ అయ్యేది సంక్రాంతి రాజు అనేవాడు. ఇప్పుడు సంక్రాంతికి దిల్ రాజు అయ్యారు అంతే. సో మంచి టేస్ట్ ఉంది. మొన్న కూడా ఒక బోల్డ్ సినిమా తీశాడు, అందరు కూడా దాన్ని ఏదేదో అన్నారు. అఫ్కోర్స్ బోల్డ్ సినిమా అయినప్పటికీ అది కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఓవరాల్గా హీజ్ ఎ గుడ్ డైరెక్టర్. ఆయనకు ఒక కథ నచ్చింది, అందులో ఏదో డ్రామా కనిపించింది, దాన్ని తీద్దాం అనుకున్నాడు, తీశాడు, పర్లా. సో ఇక్కడ ఏం జరిగిందంటే రియల్ లైఫ్లో మనము ఇప్పుడు ఈయన నరేష్ అని ఆయన ఏదో 50 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి అని వేసుకున్నాడు కదా స్టార్టింగ్ ఆయన. అండ్ అమ్మాయి, ఆ పేరేంటో పవిత్ర లోకేష్. ఆవిడ అంత ఈజీగా మర్చిపోయిపోయారు. అది నేను మర్చిపోవాలంటే మర్చిపోతా, మళ్ళీ మళ్ళీ గుర్తురావు. వీళ్ళని మర్చిపోవాలని అనుకున్నాను నేను యాక్చువల్లీ. సో ఆ రకంగా చూసుకుంటే రియల్ లైఫ్లో ఆ మధ్యకాలంలో మనకు కొన్ని జరిగాయి. ఏంటిది, వీళ్ళిద్దరూ ఏదో హోటల్లో ఉంటే వాళ్ళ భార్య వచ్చి చెప్పుతో కొట్టింది. అది నాకు మళ్ళీ ఇక్కడ స్క్రీన్ ప్లేతో సహా కనపడుతుంది. మళ్ళీ వాళ్ళ ఆవిడ రెడ్ అండ్ అదే కాస్ట్యూమ్తో అలా కూర్చొని వనితని కూర్చోబెట్టి చేశారు. వనిత చాలా బాగా యాక్ట్ చేసింది. అంటే యాక్ట్ చేసింది అనే కంటే కూడా ఇమిటేట్ చేసింది అని చెప్పుకోవచ్చు. బాగా చేపించారేమో. గుడ్ యాక్ట్రెస్. రాజు గారు తప్పేం లేదు. ఆయన ఒక కథ దొరికింది, కథలా తీశాడు. వీళ్ళ తప్పు కూడా లేదు. వీళ్ళ స్టోరీ అని ఎవరి స్టోరీ బాగానే చేశారు. అందరూ బాగా చేశారు. కెమెరా బాగుంది, మ్యూజిక్ బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ వీళ్ళిద్దరు మొహల్లో యాక్టింగే నాకు అంత చిరాకేసింది. అంటే 50 years అయిందని ఆయన చెప్పుకుంటూ అదేం యాక్టింగ్, ఏదో ఇప్పుడుగా ఉన్నాడు. అసలు నాకంటే నేను ఎప్పుడు ఒక ఆర్టిస్ట్ యాక్టింగ్ చేయట్లేదు, వాళ్ళు నటించడం లేదు, ఆ క్యారెక్టర్ లో జీవించారు. జీవించినట్టు లేదు, అది జీవోత్సవంలా ఉంది. నాకేమనిపించలేదు. ఆమె కూడా ఆ మొహంలో ఎక్స్ప్రెషన్ లేదు. వనిత ఎంత బాగా చేసింది అసలు. ఆవిడ చూసి నేర్చుకో. ఆవిడకి పెయిన్ ఉందా, బాగా చేస్తుంది. వీళ్ళు ఖుషి ఉన్నారు, సో వాళ్ళు అలానే ఉంటారు. ఏం అంటే వీళ్ళ పర్సనల్ లైఫ్ నాకు అనవసరం. నేను తెర మీద గురించి మాట్లాడుతున్నా. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ని బట్టే కదా ఏదైనా ఉంటుంది, కథలో ఒక విషయం ఉంటుంది. ఎంఎస్ రాజు గారు అంత మంచి డైరెక్టరు, ఇట్లాంటి ఆర్టిస్టులను పెట్టుకొని ఇది ఇంకెవరినైనా పెట్టవచ్చు కదా. ఆ 50 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీని ఉద్ధరించిన ఆయన కంటే, ఈవిడ లిప్కి మూతి రుద్దిన ఈవిడ కంటే ఇంకెవరినైనా పెట్టుకొని చేయొచ్చు కదా, బెటర్. మంచి ఆర్టిస్టులు చాలామంది బోల్డ్ ఉన్నారు. ఈయన కూడా మంచి ఆర్టిస్టే కాదన్ను. అంటే 50 ఏళ్ళు ఉన్నాడంటే మంచి ఆర్టిస్టేనే అనుకోవాలి. లేకపోతే 50 ఏళ్ళు ఎవరు భరించరు. బట్ అదేంటో ఆ మొహంలో నాకు నటన కనపడలా. నాకు ఎప్పుడైనా సరే ఏదైనా సరే పోస్టర్స్ కానీ ఏదైనా టీజర్ చూస్తే వాళ్ళ మొహంలో కళ ఉంటుంది. ఆ యాక్టింగ్, ఆ సెన్స్ అంతా చూసి మనం వెళ్తాం, అలాగే ఎంగేజ్ అవుతాం. ఈవెన్ నిన్న కూడా శాకుంతలం సినిమా చూసుకున్నా, హీరో దేవమోహన్ యాక్టింగ్ బాగాలేదని కదా మాట్లాడుకున్నాం. కొన్ని అట్లా ఇప్పుడు రంగమార్తాండ మాట్లాడుకుంటే వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎలా, బ్రహ్మానందం గారు కానివ్వండి, ప్రకాష్ రాజ్ గారు, అందరూ వాళ్ళ యాక్టింగ్ గురించే మాట్లాడుకున్నారు. ఇట్లా చాలా సినిమాల్లో యాక్టింగ్ అనేది ఉంటేనే నటుడు అంటారు ఫస్ట్. మనకి 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా మొత్తం అసలు జీవితం అంతా ఇండస్ట్రీలోనే పుట్టి చచ్చినా కూడా నటన అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ నటన అనేది దాన్ని బట్టే ఆ టీజర్ కానీ సినిమా కానీ నిలబడుద్ది. పాప మా డైరెక్టర్కి, ప్రొడ్యూసర్ 4 రూపాయలు వస్తాయి. అఫ్కోర్స్ ప్రొడక్షన్ వీళ్ళదేనేమో, అందుకే డబ్బులు వచ్చినా పర్లేదు రాకుండా పర్లేదు అని చేసి ఉంటారేమో, ఐ డోంట్ నో. అది విజయకృష్ణ బ్యానర్లోనే కదా తీసిన సినిమా, వాళ్ళదే అనుకుంటా బ్యానర్. అండ్ సో ఆ రకంగా చూసుకుంటే వీళ్ళిద్దరి యాక్టింగ్ వల్ల ఈ మొత్తం
ఈ టీజర్ వల్ల మొత్తం ఉన్న ఆశలన్నీ పోయాయి. యాక్చువల్గా ఇప్పుడు ఇంత స్టోరీ నడుస్తూ ఉన్నప్పుడు ఇప్పటికీ దానికి ఒక క్లారిటీ లేనప్పుడు కథపరంగా కూడా చూస్తూ ఉంటారు కొంతమంది. అసలు ఇందులో ఎవరిని విలన్ గా చూపించాలనుకుంటున్నారు? అవన్నీ కథ బాగుంది మా, ఏదో ఒక స్టోరీ ఇంతకుముందు మనం బయట యూట్యూబ్లలో చూసిన స్టోరీ ఇప్పుడు తెర మీద చూస్తున్నాం. విజిల్ వేయడం, అక్కడే చెప్పుతో కొట్టే సీన్, లిఫ్ట్ దగ్గర ఆయన విజిల్ వేసుకుంటూ యూట్యూబ్ లో జరిగిన సీన్స్ అన్ని చాలా న్యాచురల్ గా ఉన్నాయి. దాన్ని ఇంకా వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు, ఒక యథార్థ గాథను తీసుకొని సినిమా చేస్తున్నారు అంటే ఇంకెంత బాగా చేయాలి. ఒరిజినల్ క్యారెక్టర్స్ కంటే మన సినిమాలో ఎంత, ఇప్పుడు యాత్ర సినిమా చూసాం, వైఎస్ఆర్ నిజంగా అలా ఉండేవారని మమ్ముట్టి గారిని ఆమెను చూస్తారే ఎంత బాగున్నారు క్యారెక్టర్స్ అనిపించింది. ఈవెన్ రామ్ గోపాల్ వర్మ గారిని తీసుకున్నా కూడా సినిమాలో యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ మొహాలను పెట్టి చేస్తాడు, అలా దొరుకుతారు. యాక్టర్స్ మెయిన్, యాక్టర్స్లో యాక్టింగ్ ఉండాలి మొహంలో. అంటే మనం ఎన్నేళ్ళు వచ్చాము, ఎన్నేళ్ళ నుంచి ఉన్నాము అని చెప్పుకోవడం కాదు, ఎంత బాగా చేసాము, ఏమి ఇచ్చాము, ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చాము అనేది ముఖ్యం. దీంట్లో ఈమె ముగ్గేసేటప్పుడు ఆ ముగ్గేసిన ఎక్స్ప్రెషన్ లేదు, ఎవడో ముగ్గులోకి దింపాలన్నట్టు ఉంది ఎక్స్ప్రెషన్. పొద్దున్నేసి ఎవడన్నా ఇంటి ముందు ముగ్గేస్తే త్వరగా ముగ్గేసి నెక్స్ట్ పని ఏంటి, పొయ్యి మీద పాలు ఉన్నాయా, పాలోడు వచ్చాడు, అది ఉందా ఇది ఉందా అనేది ఉంటుంది. ఓకేనా? అంత పొద్దున్న ఈవిడ ముగ్గులు వేస్తూ ఉంటే అది ఎట్లుందంటే రోడ్డు మీద పోయేటోళ్ళని పిలిచినట్టు ఉంది. అట్లా ఎవరు వేయరు ముగ్గు. బేసిక్గా కామన్ సెన్స్, ఇండిపెండెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళి చూడు, ఇంకో పని లేదబ్బా ముగ్గేయడం ఆమెకి ఇంట్రెస్ట్, అది ముగ్గు వేయడం లేదు, ఎవరినో ముగ్గులోకి దింపేలాగా ఉందంట. ఎక్స్ప్రెషన్, నేను ఆమె గురించి మాట్లాడట్లా, ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్, అక్కడ ముగ్గేసే క్యారెక్టర్లో ఉన్న ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో నిజంగా రియలిస్టిక్గా ముగ్గుని ముగ్గులాగా వేస్తే బాగుండేది. ఈవిడ ఏదో హోయలు పొక్కుతూ ఇట్లా 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 అటు తిప్పి ఇటు తిప్పి, అంటే ఎవరినో పాలన్నో పెరుగొన్నో లేకపోతే కూరగాయలన్నో అట్రాక్ట్ చేసేలాగా ఉంది. ముగ్గేసేటప్పుడు నరేష్ గారు వచ్చారు కదా, నరేష్ గారి కోసం ఇప్పుడు నెక్స్ట్ ముగ్గేసిన తర్వాత నరేష్ గారు ఆయన ఈవిడ ముగ్గేస్తుంటే చూడడానికి వచ్చినట్లేదు, ఈవిడ హోయలు పోతుంటే ఎవడొచ్చి ఏం చేస్తాడు అని చెప్పి జస్ట్ సెక్యూరిటీగా కాపాడడం ఈమె నా పిల్లమే అని బయటికి చెప్పుకోవడానికి వచ్చినట్టు ఉంది. అలాగే అర్థమైంది నాకు అలా అర్థమైంది. నేను మేబీ నా చూసిన విధానం తప్పేమో, నేను రాంగ్ ఏమో, బట్ నాకు అలా అర్థమైంది. అట్లా ఉంది, నేను దాన్ని విశ్లేషిస్తే నాకు ఇలాగే అర్థమైంది. ఎవరైనా సరే ఇంటి ముందు ముగ్గేస్తే ముగ్గులాగా వేయాలి అంతే. సో అక్కడ ఫెయిల్. ఈ యాక్ట్ అంటే ఉన్నది ఉన్నలా చేస్తే బాగుంటుంది, న్యాచురల్గా చేస్తే బాగుంటుంది, అతి చేస్తే ఇట్లా వికెట్ ఇస్తుంది. ఇది అక్కడ అతి జరిగింది అనమాట. అంటే ఏం చేసినా సరే వంపులు సొంపులు హోయలు అవసరం లేదు, మనకి కొంచెం ఉండాలి. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత వీళ్ళు ఏదో మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు, వీళ్ళ హస్బెండ్ వదిలేసి ఈవిడికి పెళ్లి చేసుకుంటున్నారు, ఒక లిప్ కిస్ అవన్నీ పెట్టారు. ఈ జనరేషన్లో ఏం చెప్పాలనుకుంటున్నారు బేసిక్గా? అండ్ నెక్స్ట్ పోనీ ఆ లిప్ కిస్లో అయినా సరే ఫేస్లో రొమాన్స్ ఉందంటే అది లేదు. వీడు ఇంకెవడు దొరకడేమో అని ఆయన మీద పడి మొత్తం పెదాలన్నీ కొరికేసినట్టు ఒకరి మీద ఒకరు కామవాంఛ కనబడుతుందే తప్పితే ఆ ఫేస్లో ప్రేమ కనబడాల నాకు. అంటే ప్రేమ అంటే కనిపిస్తుంది, ఆర్టిస్ట్ ఫేస్లో ఉంటుంది. అది ఎంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ అయినా, ఎంత చిన్న జూనియర్, ఈవెన్ జాకెట్లు చింపే విలన్ మోహన్లో అయినా సరే మనం ఒక టైప్ ఆఫ్ కసి చూస్తామే తప్ప, ఇక్కడ వీళ్ళ ఫేస్లో నాకు కామవాంఛ కనబడిందే తప్ప, ఆ సీన్లో కామవాంఛ కనబడిందే తప్ప నాకు నిజంగా బేసిక్గా నరేష్ గారు, పవిత్ర లోకేష్ గారు నచ్చరబ్బా, ఏం చేసినా నచ్చరు మీకు. వాళ్ళ మీద నాకేం పగ ప్రతీకారం. ఒక సినిమాని సినిమాలా చూస్తాను. నాకు ఏంటంటే దీన్ని ఎంత అభిమానం అంటే ఎంఎస్ రాజు గారి కోసం నేను ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. వనిత నా ఫేవరెట్ యాక్టర్, నాకు చాలా ఇష్టమైన యాక్టర్స్ వనిత. ఆమె ఎంత బాగా చేస్తుందంటే అంత బాగా, రియల్ లైఫ్లోనూ నాకు చాలా ఇష్టం ఆవిడ. సో వీళ్ళని చూడాలనుకున్నాను నేను తెరపైన. నాకు వాళ్ళ కోసం చూస్తే ఈ రెండు క్యారెక్టర్స్ మొత్తం సినిమానంతా పాడు చేసే, పాపం వాళ్ళు నటించిందంతా వేస్ట్ అయిపోయింది. సో ఈ రకంగా చూసుకుంటే యాక్టర్ అనేవాళ్ళు ఎవరైనా సరే 50 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా పేరు ముందు వేసుకునే ముందు ఆ ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఆ ఫేస్లో నేను నిజంగా నటిస్తున్నాననే కాన్ఫిడెన్స్ ఉండాలి. వీళ్ళ ఫేసెస్లో నాకు అది కనపడలేదు. అంతే. యాజ్ ఎ క్రిటిక్గా నేను ఇంతకంటే ఇంకేం చెప్పను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.